క్రిష్ శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయిపోయి పట్టు పంచ వేసుకొని చేతి నిండా మల్లెపూలు చుట్టుకొని పాట పాడుకుంటూ సత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే సత్య రూమ్లోకి వచ్చేస్తుంది. వచ్చి క్రిష్ని చూసి ఏంటి ఆ పగటి వేషం ఏంటి అని చెప్పి అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ నుండి ఇది పగటి వేషం కాదు బేబీ, రాత్రి వేషం అని చెప్పి అనగానే రాత్రి వేషమా, అదేంటి నాకు అర్థం కాలే అని సత్య అంటుంది. అప్పుడు క్రిష్ నుండి నేను చెప్పనా అర్థమయ్యేటట్టు, ఈరోజు మన శోభనం కదా, అందుకనేసి శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయ్యాను, రాత్రే కదా శోభనం జరుపుకునేది, అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి అనగానే వెంటనే సత్య ఉండి ఏంటి శోభనమా అని చెప్పి తను షాక్ అవుతుంది. అవును, నీకు సీన్ ఇక్కడ అర్థం కావట్లేదా? మధ్యాహ్నం మా బాబు ఏమన్నాడు, నేనేం చేయాలనో మిమ్మల్ని ఎట్లా ఒకటి చేయాలనో నాకు తెలిసి అన్నాడు కదా, అందుకనేసి మనం మెయిన్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం కాబట్టి మన చేత ఇప్పుడు సప్లిమెంటరీ రాయిస్తాడనమాట అని క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి అదేంటి అనగానే ఏంటి పేరుకే ఇంత చదువుకున్నావు కదా నువ్వు, నీకు అసలు ఏది గుర్తుండదా, బెండకాయ తిను మైండ్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి మనం ఫస్ట్ సారి శోభనం జరిగినప్పుడు మన శోభనం ఫెయిల్ అయింది కదా, అందుకనేసి మా బాబు మళ్ళీ రెండోసారి శోభనం ఏర్పాటు చేస్తాడు అని అలా పాట పాడుకుంటూ గీత దాటబోతూ ఉంటాడు. ఇంతలోనే సత్య కత్తి తీసుకొచ్చి క్రిష్ కాలు పెట్టే దగ్గర పెట్టేస్తుంది. అప్పుడు వెంటనే క్రిష్ సైలెంట్గా పక్కకు జరిగి ఇంకా ఇలా అంటాడు, చూడు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, మా బాబు పిల్లల కోసం ఏదైనా చేస్తాడు, మా బాబుకి పిల్లలంటే అంత పిచ్చి, అదే పిచ్చితో కుర్చీని మడతపెట్టి అని చెప్పేసి మనకి శోభనాన్ని అయితే ఏర్పాటు చేసేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు తల్లివి కాబోతావుగా అని చెప్పేసి క్రిష్ అంటాడు. ఇప్పుడు ఎట్లాగా మనము, నాకు డౌటు, మనం అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదా 6 నెలల్లో విడిపోవాలని, ఇప్పుడు 6 నెలల తర్వాత మనం కోర్టుకు వెళ్తున్నామనే అనుకో, నేను చెప్తుంటా నువ్వు ఊహించుకో, కోర్టుకు వెళ్తుంటే అప్పుడు నేను నార్మల్గానే ఉంటాను, కానీ నీకు అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఇప్పుడు శోభనం జరిగితే అప్పటికి ఎన్ని నెలలు అవుతుంది అని చెప్పేసి వేళ్ళ మీద లెక్క పెట్టుకొని ఓ 5 నెలలు అవుతుంది, నువ్వు ప్రెగ్నెన్సీ కడుపుతో అలా అలా నడవలేకపోతూ ఉంటే నేను చేయి పట్టుకొని నేను నడిపించుకుంటూ తీసుకెళ్తాను, మన ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయి, అప్పుడు నేనేమో నార్మల్ కడుపుతో ఉంటాను, నువ్వేమో కడుపులో బిడ్డతో ఉంటావు, అప్పుడు నువ్వు ఎటు వెళ్తావు అనగానే వెంటనే సత్య ఉండి నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అని చెప్పి తను అంటుంది. తర్వాత ఏం జరుగుతుందో